హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ బేసన్ లడ్డు, అదే మోతిచూర్ లడ్డు. మోతిచూర్ లడ్డు అంటే బూందీ గరిట ఉండాలి, బూందీని ప్రిపేర్ చేయాలి, అంతా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కదా. కానీ బూందీని చేయకుండా తక్కువ టైంలోనే పర్ఫెక్ట్గా ఈజీ వేలో మోతిచూర్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లడ్డూలు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ వరకు శనగపిండిని వేసుకోవాలి. ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. సేమ్ మనం బజ్జీలకు ఎలాగైతే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా అదే కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోండి. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేయండి. ఆ 10 నిమిషాల్లోపు మనం కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన పిండిని ఇలా స్పూన్తో వీడియోలో చూపిస్తున్నట్టు బజ్జీల మాదిరిగా వేసుకోవాలి. పిండిని వేసుకునేటప్పుడు కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఒకదానికొకటి అతుక్కపోకుండా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని పార్ట్ తిప్పుతూ క్రిస్పీగా ఉండేటట్లు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంత క్రిస్పీనెస్ ఉంటే మనకు లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయి. సో ఇలా ఫ్రై చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతా పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో బజ్జీల మాదిరిగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని మొత్తం ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా తీసుకున్న బజ్జీలను కాసేపు చల్లారనిచ్చి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. చట్నీ వేసే చిన్న జార్ ఉంటుంది కదా, అందులోకి ఇలా బజ్జీలను చిన్న చిన్న పీసెస్గా చేసుకొని జార్లోకి వేసుకొని ఫైన్గా మిక్సీకి వేసుకోండి. ఇలా అన్ని బజ్జీలను కూడా మిక్సీకి వేసుకొని వేరొక బౌల్లోకి ఇలా పౌడర్ని తీసేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకొని షుగర్ కరిగే వరకు ఇలా గరిటెతో తిప్పుతూ 5 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అలాగే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కలర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మరగనిచ్చి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీకి వేసి పట్టుకున్న పౌడర్ని చక్కెర పాకంలోకి ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ స్పూన్తో తిప్పుతూ ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా మొత్తం వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలా చేత్తో కొద్ది కొద్దిగా తీసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూలపై గార్నిష్ కోసం నేను జీడిపప్పును తీసుకున్నాను. ఇలాగే అన్ని లడ్డూలను కూడా రౌండ్గా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఫెస్టివల్ టైమ్స్లో ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు ఇలా కేవలం 15 నిమిషాల్లోనే టేస్టీగా ఉండే ఈ లడ్డులను పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.